హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేనైతే పుల్లగా కమ్మగా ఉండే చింత చిగురు చికెన్ అయితే చేస్తున్నానండి. ఈ చింత చిగురు చికెన్ నేను ఎలా చేస్తాను, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేస్తాను అది అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ వీడియోని అయితే షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీ చింత చిగురు చికెన్ అయితే కమ్మగా పుల్లగా రెడీ చేసేద్దాం. రండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం చింత చిగురు చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం కదా. దీనికోసం నేను చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో కర్రీ సరిపడా గల్లుప్పు, కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్నర కారం అండి. ఇది ధనియాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇది చింత చిగురు, ఒక 100 గ్రాముల చింత చిగురు అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నీట్గా ఈ పుల్లలో ఇవన్నీ లేకుండా క్లీన్ చేసి మెత్తగా అయితే నలుపుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇందులో కొద్దిగా ఎక్కడ అయితే వేసుకున్నాను. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాం. ఇది మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చింత చిగురు అయితే వేసుకుందాం.
కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకుని చింత చిగురు వేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అయిపోయినట్టుంది. 5 నిమిషాలు అయితే అయింది. మూత వేసుకుంటాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, చూసారు కదా. అంటే మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. దీనిలో కొత్తిమీర కూడా అందుకే ముందు పేస్ట్ చేసి వేసేసానండి నేను. ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మళ్ళీ చింత చిగురిని కొత్తిమీర ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుందని చెప్పేసి నేను కొత్తిమీర అయితే ముందే వేసేసా. ఇంక ఇప్పుడు ఇందులో ఏం లేదు వేసేది. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ బంద్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన పుల్లని కమ్మని చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా నేను ఎలా చేశాను. నా వంట అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని అయితే షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేమ్లా.